హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు స్టోరీస్. ఈరోజు కథ వినే ముందు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈరోజు కథ ఏంటో విందాం. బాబు, నేను చనిపోయే ముందు ఈ వాగ్దానాన్ని నెరవేర్చు అంటూ రాఘరావు బలహీనమైన వణుకుతున్న స్వరంతో తన కొడుకు వెంకట్తో చెప్పాడు. ఇది వెంకట్ హృదయాన్ని వణికించింది. మంచం మీద ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న అతడి తండ్రి చివరి కోరిక ఏమిటంటే వెంకట్ పెళ్లి శృతితో చెయ్యాలి అని. వెంకట్ తలదించుకున్నాడు. ఎదురుగా నిలబడి ఉన్న శృతి కూడా నిశ్శబ్దంగా ఉంది. ఆమె ముఖంలో ఆనందం లేదు, దుఃఖమూ లేదు. ఆమె హృదయంలో ఏదో బాధ దాగి ఉన్నట్లు నిశ్శబ్దంగా ఉంది. శృతి రాఘవరావు తండ్రి స్నేహితుడు కూతురు. ఆమె తండ్రి చనిపోయాక రాఘవ్ గారే ఆమెకు మద్దతుగా ఉన్నారు. ఇప్పుడు శృతిని తన సొంత కొడుక్కిచ్చి వివాహం చేయటం వల్ల అతడు ఆమెకు ఆసరాగా ఉంటాడని అనుకున్నాడు. చనిపోతున్న తండ్రిని చూసి వెంకట్ అతి కష్టం మీద నాన్న మీరు చెప్పినట్లు జరుగుతుంది అన్నాడు. అతడి కళ్ళిల్లో కన్నీరు కారాయి. ఇది విన్న రాఘవరావు కూడా సంవత్సరాల భారం దిగిపోయినట్లుగా ప్రశాంతంగా అనుకున్నాడు. కాసేపటి తర్వాత అతడు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత వారిద్దరూ తమ గ్రామమైన పటాన్సురులోని ఆలయానికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి ఎటువంటి ఆడంబరాలు లేకుండా సాదాసీదాగా జరిగింది. ఈ పెళ్లికి గ్రామంలోని కొంతమంది పెద్దలు బంధువులు హాజరయ్యారు. పెళ్లి తర్వాత అందరూ వెంకట్ని మెచ్చుకుంటూ తట్టి వెళ్లిపోయారు. పెళ్లి తర్వాత శృతి ఒక చిన్న గదిలో నేలపై కూర్చుని ఉంది. ఆమె మేకప్ కానీ నగలు కానీ ఏమీ వేసుకోలేదు. వెంకట్ లోపలికి వచ్చి కొంచెం సంకోచిస్తూ మెల్లగా నాకు నీ నుండి నాకు ఏమీ వద్దు. నాన్న వాగ్దానం కోసం నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని అన్నాడు. అతని మాటలకు శృతి తల ఊపుతూ మనసులో ఈ వ్యక్తి నన్ను బలవంతం చెయ్యనందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు అంటూ అనుకుంది. ఈ వివాహం పేరుతో కాదు, వాగ్దానంతో జరిగినదని ఆమెకు తెలుసు. ఇలా రోజులు గడిచాయి. వెంకట్ ఉదయాన్నే నిద్రలేచి పనికి వెళ్లి సాయంత్రం అలసిపోయి తిరిగి వచ్చేవాడు. శృతి ఇంట్లో పని చేసుకుంటూ రాత్రి ఒక మూలన పడుకునేది. ఇద్దరూ మాట్లాడుకునేవారు కాదు. వెంకట్ స్నేహితులు వచ్చి సరదాగా వెంకట్తో కొత్త కాపురం ఎలా ఉంది అని అడిగేవారు. అతడు నవ్వుతూ మాట దాటేసేవాడు. నిజమేమిటంటే అతని మనసులో ప్రేమ లేదు, ఆసక్తి లేదు. కేవలం తండ్రికిచ్చిన మాట కోసం వివాహం చేసుకున్నాడు. ఒకరోజు రాత్రి వెంకట్ టెర్రస్ మీద కూర్చున్నప్పుడు శృతి టీ తెచ్చి ఇస్తుండగా శృతి అని పిలిచాడు. ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. వెంకట్ ఆమెను పేరు పెట్టి పిలవడం అదే మొదటిసారి. దానికి ఆమె దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంది. మరుసటి రోజు కూడా ప్రతిరోజులాగానే ప్రారంభమయ్యింది. వెంకట్ లోపల నలిగిపోతున్నాడు. ఒకవైపు నాన్నకిచ్చిన మాట, ఇంకోవైపు మనసు చెప్పే మాట. వెంకట్ లేనప్పుడు శృతి చదువుకునేది. ఒకరోజు గ్రామంలోని ఒక వృద్ధుడు వెంకట్ ని ఆపి, శృతి లాంటి తెలివైన అమ్మాయి నీకు దొరికినందుకు నువ్వు అదృష్టవంతుడివి. ఈ రోజుల్లో ఉండే అమ్మాయిలు లేని గుణం తనలో ఉంది అన్నాడు. వెంకట్ చిన్నగా నవ్వాడు. తనకు నచ్చని ఆ బంధాన్ని తను గౌరవించట్లేదని అతనికి తెలుసు. కొన్ని రోజుల తర్వాత శృతికి తన తండ్రి పాత డైరీ దొరికింది. అందులో తల్లి, నీ పెళ్లి వెంకట్తో చేయటం వల్ల నేను నిన్ను ఈ ప్రపంచంలో క్రూరత్వం నుంచి రక్షించిన వాడినవుతాను. అతడు నీకు తోడుగా ఉంటాడు, తోడుగా అండగా నిలుస్తాడు అని రాసి ఉంది. ఆ మాట ఆమె హృదయంలో బాణంలా దూసుకుపోయింది. అందుకే ఆమె నిర్ణయించుకుంది, ఆమె ఎవరిపైన ఆధారపడకూడదని. ఏదో ఒకటి సాధించాలి. ఏదో ఒక రోజు శృతి వెంకట భార్య అనే పేరుతో కాకుండా తన సొంత గుర్తింపుతో ప్రజలు తెలుసుకునే స్థితిలో చేరాలని నిర్ణయించుకుంది. వెంకట్ మనసులో ఉన్న విషయం అతన్ని ఇబ్బంది పెడుతూనే ఉంది. కానీ ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఒకరి మరణానికి ముందు చేసిన వాగ్దానం జీవితం అంతా కొనసాగుతుంది కదా. కథ ఇప్పుడే ప్రారంభమయ్యింది. రాత్రి వెంకట్ కిటికీ నుండి నెమ్మదిగా బయటికి వచ్చాడు. వీపు మీద పాత బ్యాగు, జోబిలో కొన్ని డబ్బులు మరియు హృదయంలో పెను తుఫానుతో మెల్లగా అడుగులు వేస్తూ వీధి దాటాడు. శృతి కళ్ళు తెరిచి చూసింది, కానీ ఏమీ చెప్పలేదు. వెంకట్ ఇక్కడ ఉండలేడు. ఆమె మనసులో ఎప్పుడో అది తెలుసు. రాఘవరావు మరణించి కొన్ని రోజులు మాత్రమే అయ్యింది. వెంకట్ మనసు ప్రశాంతంగా లేదు. అతడు తనలో తను ఇలా అనుకున్నాడు, ఇది జీవితం కాదు, ఇది జైలు. నాన్న చివరి వాగ్దానం కోసం నేను నా జీవితాన్ని పాడు చేసుకోలేను. నేను సొంతంగా ప్రపంచాన్ని సృష్టించుకోవాలి. శృతి పట్ల అతడికి ఎటువంటి సానుభూతి లేదు. ఆమెను ఒక భారంగా భావించాడు.
అతడి పాత బాధ్యత పూర్తయిపోయింది అనుకున్నాడు. నగరంలో అతడి కోసం ఒక కొత్త జీవితం ఎదురుచూస్తూ ఉంది అనుకుంటూ వెంకట్ బయలుదేరాడు. రైల్వే స్టేషన్ నుంచి దిగిన తర్వాత నగరంలో ఒక ఇంటిని అద్దెకి తీసుకున్నాడు. ఆ ఇంటి పైకప్పు నుంచి నీరు కారుతుంది. గోడలు కూలిపోయే స్థితిలో ఉన్నాయి. అయినా కూడా అతను ఆ ఇంట్లో స్వేచ్ఛను చూశాడు. పని కోసం తిరుగుతున్న సమయంలో అతడి వస్తువులు ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ చేసే గూడెంలో చేరాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు బస్తాలు ఎత్తటం మరియు రాత్రితో అలసటితో మంచం మీద పడుకోవటం. వెంకట్ ముఖంలో ఏదో పెద్ద విజయం వైపు పయనమిస్తున్నట్లుగా ప్రశాంతత కనిపించింది. ఒకరోజు అతడు గూడెం నుంచి తిరిగి వస్తుండగా టీ స్టాల్ దగ్గర రేఖ అనే అమ్మాయిని కలిశాడు. రేఖ చూడటానికి చాలా సింపుల్ గా ఉన్న ఆమెలో ఏదో తెలియని ఆకర్షణ ఉంది. రోజు ఇద్దరు కలుసుకోవటం, టీ తాగటం, మాట్లాడుకోవటం వెంకట్లో కొత్త రంగులను నింపాయి. ఒకరోజు రేఖ అకస్మాత్తుగా వెంకట్ను నేను లేకుండా నువ్వు జీవించగలవా అన్నది. లేదు, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నీ పరిచయం నన్ను సంపూర్ణం చేసింది అన్నాడు. కొన్ని వారాలలో ఇద్దరూ కూడా చాలా సార్లు కలుసుకున్నారు. వెంకట్ రేఖను అతడి గతం నుంచి కానీ, శృతి గురించి కానీ, తన గ్రామం గురించి కానీ ఎప్పుడూ చెప్పలేదు. అని దాచేసేవాడు. రేఖా సహవాసం అతని జీవితంలో కొత్త ప్రశాంతని తెచ్చింది. కానీ ఈ ప్రశాంతత కొన్ని క్షణాలు మాత్రమే అని అతనికి తెలియదు. తర్వాత అదే పేదరికం, అదే అలసట, అదే వైఫల్యం. వెంకట్ కలిసినప్పుడు రేఖ కాస్త అసహనం వ్యక్తం చేసింది. వెంకట్ ఉట్టి మనిషే, అతని దగ్గర ఏమీ లేదని ఆమెకు అర్థమైపోయింది. వెంకట్ నువ్వేమో పెద్ద పెద్ద విషయాలు మాట్లాడతావు, కానీ నీ దగ్గర ఏమీ లేదు అంటూ రేఖ మాట్లాడడం మొదలుపెట్టింది. వెంకట్ మౌనంగా ఉన్నాడు. అతడికి తెలుసు అతని దగ్గర ఏ డిగ్రీ లేదు, అతడికి ఏ పని తెలియదు. అతడికి తెలిసిందల్లా కష్టపడి పని చేయటం మాత్రమే. అక్కడ గ్రామంలో శృతి తన పనిలో తాను బిజీగా ఉంది. వెంకట్ వెళ్ళినందుకు ఆమె కన్నీళ్లు పెట్టుకోలేదు. చాలా ధైర్యంగా ఉంది. వెంకట్ తన భార్యను వదిలి పారిపోయాడని ప్రజలందరూ పుకార్లు వ్యక్తం చేశారు. తన జీవితం నాశనం అవటానికి కారణం రాఘవరావు అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆమె మాత్రం ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. ఆమె మనసులో ఒక విషయం నిర్ణయించుకుంది. తన తండ్రి పేరు మీద లేదా తన భర్త పేరు మీద ఆధారపడకూడదు. తనకంటూ తానుగా గుర్తింపు తెచ్చుకోవాలి అనుకుంది. మరోవైపు వెంకట్ రేఖతో గొడవ పడినట్టు శృతితో ఎప్పుడూ గొడవ పడలేదు. శృతి తనపై ఎప్పుడూ కంప్లైంట్ చేసేది కాదు. ఆమె ఎన్నడూ నోరు తెరిచి పల్లెత్తు మాట కూడా అనేది కాదు. ఆమె నిశ్శబ్దంలో ఓర్పు, నమ్మకం, గౌరవం ఉండేవి. ఒకరోజు రాత్రి వర్షం జోరుగా కురుస్తుంది. దాంతో ఇంట్లో నీరు కారటం ప్రారంభమైంది. అతడు మంచం మీద కూర్చుని ఒంటరిగా ఉన్నట్లు భావించాడు. అతని మనసులో మూలన పాతపెట్టిన మాటలు నెమ్మదిగా బయటికి వచ్చాయి. బహుశా నేను ఏదైతే వదిలిపెట్టేశానో అది నా జీవితం కావచ్చు. కానీ ఇప్పుడు తిరిగి వెళ్లే మార్గం లేదు. ఇది అసాధ్యం. అని అతను అనుకుంటూ ఉన్నాడు. కొన్ని రోజులకు రేఖ కూడా అతన్ని కలవటం మానేసింది. ఆ ఇంటి గోడలు కూడా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అదే పాత మంచం, అదే పైకప్పు మూలలు ఉంచిన అదే పాత బ్యాగు. వాటిని చూస్తూనే ఇంట్లో ఏదో ఎటువంటి కలలు కానీ, ఆశలు కానీ లేవు అనుకున్నాడు. ఇప్పుడు పనికి వెళ్లి కడుపు నింపుకోవటం తప్పనిసరి అయిపోయింది. అభిరుచి లేదా గమ్యమో ఏమీ లేదు. గూడెంలో అదే పని భారం, అదే అరుపులు, అదే అలసట. రోజంతా ఇనుము పెట్టెలను లాగటం, బస్తాలు బరువులు మొయ్యటం. గడిచిపోతున్న సాయంత్రం. ఒక సాయంత్రం వేళ ఖాళీ జేబులతో, వంగిన భుజాలతో అతను గదికి తిరిగి వచ్చేవాడు. ఒకరోజు గూడౌన్ మేనేజర్ వచ్చి వ్యాపారం తగ్గినందుకు ఈ రోజు నుంచి జీతం సగానికి తగ్గుతుందని చెప్పాడు. అప్పటికే అతను అతి కష్టం మీద తన జీవితాన్ని గడుపుతున్నాడు. ఇప్పుడు ఆహారం, 2 జతల బట్టలు కూడా అతనికి భారంగా మారాయి. కొన్ని రోజులు అతను ఎండిన రొట్టెలను తిని తాగుతూ జీవించాడు. ఇంకొన్నిసార్లు నీళ్లు మాత్రమే తాగి నిద్రపోయేవాడు. తర్వాత అతడు పస్తులుండే స్థితికి వచ్చేశాడు. ఒకరోజు అతడు గూడెంలో పనిచేస్తూ ఉండగా అతని ఒంట్లో వణుకు మొదలై కళ్ళల్లో చీకటి కమ్ముకుంది. కార్మికుల గొంతులు అతని చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. అకస్మాత్తుగా అతడు నేలపై పడిపోయాడు. అక్కడున్న అందరూ పరిగెత్తు వచ్చి అతన్ని సమీపంలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళతారు. అతడు సన్నగా, నీరసంగా, బలహీనంగా తయారయ్యాడు. ఒక నర్సు వెంకట్ మంచం దగ్గరికి ఆగి ఫైల్ తెరిచి దాన్ని చెక్ చేసి ఆపై వార్డ్ బాయ్ తో ఈ పేషెంట్ కి ఆకలి వల్లే ఇలా జరిగింది. కొన్ని రోజులుగా అతడు ఏమీ తినలేదని చెప్పింది. కాసేపటికి స్వీపర్ వచ్చి మంచం కింద కాసేపు ఊడుస్తుండగా వెంకట్ జేబులో నుంచి ఒక ఫోటో బయటికి వచ్చింది. అది అతని తండ్రి రాఘవరావు మరియు అతని భార్య శృతి యొక్క పాత ఫోటో. అతడు ఎప్పటి నుంచి ఆ ఫోటోని దాచుకున్నాడో ఎవరికీ తెలియదు.
నర్స్ ఆ ఫోటోని చేతిలోకి తీసుకుని ఇక్కడ ఉన్నది ఎవరు అంటూ ఆ ఫోటోని జాగ్రత్తగా చూసి, బహుశా అతడి భార్య కావచ్చు లేదా దగ్గర వారు ఎవరైనా కావచ్చు. అతడు అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చాడని నాకనిపిస్తుంది అంది. మరుసటి రోజు ఉదయం వెంకట్ స్పృహలోకి వచ్చాడు. అతడు కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు. హాస్పిటల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. మెడిసిన్ ఇవ్వటానికి నర్సు వచ్చినప్పుడు ఆమె అతని వైపు చూసి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది. వెంకట్ అతి కష్టం మీద తల ఊపి బాగుంది. నేను బ్రతికాను. అది చాలు అని చెప్పాడు. నర్స్ అతనికి తాగటానికి కొంచెం నీళ్ళిచ్చి బ్రతికి ఉంటే సరిపోదు. జీవితం కూడా ఉండాలి. జీవితాన్ని నేర్చుకోవాలి. ఇలా కుంగిపోకు. జీవిత భారం కాదు. ఇది నిన్ను నువ్వు మెరుగుపరుచుకోవటానికి ఒక అవకాశం అంది. ఆమె మాటలు విన్న వెంకట్ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. మొదటిసారిగా అతడికి ఆమె మాటల్లో ఏదో విలువైనది ఉన్నట్లు భరించేలాగా చేశాయి. కాసేపటికి అతను కళ్ళు మూసుకోగానే శృతి ముఖం అతని కళ్ళ ముందు మెరిసింది. ఆమెను అర్థం చేసుకుని ఉంటే బాగుండేది అని అతడు మనసులో అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ సమయం తిరిగి రాదు. ఆ రోజులు కూడా తిరిగి రావు. ఇప్పుడు అతని మనసులో జ్ఞాపకాలు, విచారం మాత్రమే ఉన్నాయి. మరుసటి రోజు ఉదయం వెంకట్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత రూమ్ కి వెళుతుండగా కొన్ని పాత బట్టలను తీసుకుని రైల్వే స్టేషన్ వైపు వెళ్ళాడు. గతమంతా అతని కళ్ళ ముందు కనబడింది. దాని గురించి ఆలోచిస్తూ ఉండగానే ట్రైన్ ఎక్కి ట్రైన్ కూతతో ఉలిక్కిపడి చూడగా అతని ఊరు వచ్చేసింది. వెంకట్ మనసులో అలజడి మొదలయ్యింది. అతని కాళ్ళు తడబడుతూ ట్రైన్ నుంచి కిందకి దిగాడు. మెల్లగా అతని ఇంటి వైపు కదిలాడు. ఊళ్ళో వెళ్ళగానే అన్నీ విలాగే కనిపించాయి. అవే దారులు, అవే ఇళ్ళు, పాత మనుషులు. కానీ పరిస్థితులు మారిపోయాయి. అందరూ వెంకట్ అన్నయ్య వచ్చేశాడు అని అతన్ని కలవటం మొదలుపెట్టారు. వెంకట్ వచ్చాడన్న సంగతి క్షణాల్లో ఊరంతా పాకిపోయింది. వాళ్ళంతా ఆయన రావటం వల్ల చాలా సంతోషంగా ఉన్నారు. ఒకప్పుడు అతన్ని అందరూ పనికి మాలినవాడు, బలాదూరుగా తిరిగేవాడు అని అంటుండేవారు. కానీ ఇప్పుడు అందరూ కూడా మర్యాదగా పిలుస్తున్నారు. అతను మెల్లగా తన ఇంటి వైపు వెళ్ళాడు. ఇంటి ముందు అదే పెద్ద చెట్టు, అదే పాత వాకిలి కనిపించాయి. ఆ చెట్టు కింద వాళ్ళ నాన్న కూర్చొని కుక్కు తాగేవాడు. అంతా అలాగే ఉంది. తలుపులు తట్టి ఎప్పుడైతే అతను లోపలికి ప్రవేశించాడో లోపల నిశ్శబ్దంగా అలుముకుని ఉంది. ఇదేనా అసలైన ఇల్లు, ఇదేనా గుర్తింపు అని వెంకట్ తనకు తాను చెప్పుకున్నాడు. చివరిసారి తన తండ్రి శ్వాస వదిలిన స్థలంలో కూర్చున్నాడు. అనుకోకుండా తలుపు వైపు చప్పుడు అయింది. ముసలి వ్యక్తులు చేతులు తట్టుకుని ఎదురుగా నిలబడి ఉన్నారు. బాబు, నువ్వు తిరిగి వచ్చి చాలా మంచి పని చేశావు. ఈ ఇల్లు మళ్ళీ కలకలలాడుతుంది. రాఘవరావు మా కోసం చాలా చేశారు. ఇప్పుడు మీరు కూడా ఏదైనా చెయ్యాలి అన్నాడు. వెంకట్ ఆ మాటలు విని తలదించుకున్నాడు. పరిస్థితులు ఇలా ఎలా మారిపోతాయో అతనికి అర్థం కావడం లేదు. అప్పుడే ఇంకొక వ్యక్తి కూడా వచ్చాడు. అతని చేతుల్లో ఒక ఉత్తరం ఉంది. దాన్ని వెంకట్ చేతుల్లో పెట్టి శృతి గారు వెళ్ళేటప్పుడు మీకిది ఇవ్వమన్నారు అని చెప్పాడు. వెంకట్ వణుకుతున్న చేతులతో ఆ లెటర్ ని తీసుకున్నాడు. ఎంతో ధైర్యం చేసుకుని ఆ లెటర్ ని తెరిచి చదవటం ప్రారంభించాడు. అందులో కేవలం ఒక లైన్ మాత్రమే రాసి ఉంది. మీరెప్పుడు తిరిగి వచ్చినా మీకు అదే గౌరవం లభిస్తుంది అని తెలుసుకోండి. దీనికోసమే నేను అన్నిటినీ వదిలేశాను. ఈ భవనం నీ గుర్తింపు. జీవితం నీకు మళ్ళీ మళ్ళీ అవకాశం ఇవ్వదు. కానీ నువ్వు పొందిన దాన్ని కృతజ్ఞతతో ఉండు. ఆ లేఖలో ప్రతి పదం వెంకట్ హృదయంలోకి లోతుగా చొచ్చుకుని పోయింది. తనను తాను పనికిరాని వాడని భావించే వ్యక్తి పేరును అందరూ తలుచుకున్నారు అంటే దానికి కారణం శృతి. శృతి కలలు, ఆమె కృషి, రాఘవరావు గౌరవం. వెంకట్ ఒక మూలల కూర్చుని చాలాసేపు వరకు ఇదే ఆలోచిస్తూ ఉన్నాడు. తనని తాను చూసుకోలేకపోతున్నాడు. కనీసం శృతినైనా చూద్దాము అంటే తనెక్కడుందో తెలియదు. ఆ రాత్రి అతని జీవితంపై తీవ్ర ప్రభావం చూపించింది. ఉదయం సూర్యుడు ఇంకా పూర్తిగా ఉదయించేనే లేదు. కానీ వెంకట్ ఇంటి బయట కూర్చుని కొంతమంది మాట్లాడుకోవడం అతడు విన్నాడు. ఆమె అధికారిక వైభవం పెద్ద కారులో వస్తుందని, ఇప్పుడు చౌదరి కూడా ఆమె ముందు నిలబడటానికి 1-2 సార్లు ఆలోచిస్తున్నారని ఒకరు అనుకుంటున్నారు. వెంకట్ ఆశ్చర్యపోయి తల పైకెత్తి చూశాడు. అప్పుడే అతనికి బాగా తెలిసిన ఒక పిల్లవాడి పరిగెత్తుకుంటూ వచ్చి వెంకట్ అన్నయ్య, శృతి వదిన వస్తుంది అన్నాడు. గ్రామం మొత్తం ఆమెను స్వాగతించటానికి సిద్ధమవుతుంది. వెంకట్ ఇది విని ఆశ్చర్యపోయాడు. ఆమెందుకు వస్తుంది అని. పిల్లవాడు అడ్డంగా ఏదో ప్రభుత్వ దర్యాప్తు జరుగుతుంది. ఆమె ఇప్పుడు పెద్ద పదవిలో ఉంది. డిఎస్సి లేదా అలాంటిదేదో పెద్ద పోస్టు.
ఆ అబ్బాయికి ఈ విషయాలు ఏమీ సరిగ్గా తెలీదు కానీ అతని మాటలు వెంకట్ హృదయాన్ని గుచ్చుకుతూనే ఉన్నాయి. వెంకట్ త్వరగా తలుపులు మూసేసి అందరితో పాటు బయలుదేరి వెళ్ళాడు. రోడ్డు మీద ఒక చోట మిస్ శృతి కమిషనర్ అని రాసి ఉంది. నమ్మలేకపోయాడు. ఒకప్పుడు నేలపై కూర్చున్న కట్టెల పొయ్యి మీద వంట చేసిన అమ్మాయి ఈ రోజు ఒక నగరానికి పెద్ద అధికారిగా వచ్చిందా అంటే అతడు నమ్మలేకపోతున్నాడు. సాయంత్రం అయ్యేసరికి ఒక పెద్ద వాహనం వచ్చింది. వాహనంపై ప్రభుత్వ జెండా రెపరెపలాడుతుంది. ఇద్దరు పోలీసులు కలిసి మోటార్ సైకిల్ పై వెళ్తున్నారు. వెంకట్ భవనం తలుపు దగ్గర నిలబడి అంతా చూస్తూ ఉన్నాడు. ఒక పొడవాటి బండి వచ్చి ఆగింది. అందులో నుంచి తెల్లటి డ్రెస్ ధరించిన శృతి బయటికి వచ్చింది. ఆమె నడకల్లో, చూపుల్లో, మాటల్లో ఒక కాన్ఫిడెన్స్, నమ్మకం ఉన్నాయి. అందరూ ఆమెకు చప్పట్లు కొడుతూ పూలు వర్షం కురిపిస్తూ ఉన్నారు. స్వాగతం పలికారు. శృతి మన ఊరి పేరు నిలబెట్టింది. చాలా మందికి రోల్ మోడల్ అయ్యింది. మిమ్మల్ని చూస్తుంటే మాకెంతో గర్వంగా ఉంది అని అందరూ చెప్పుకుంటున్నారు. ఆమె చూపు అందరినీ దాటుకుని దూరంగా ఉన్న భవనంపై పడింది. అక్కడ ఎవరో నిలబడి తనని గమనిస్తున్నట్లు ఆమె కనిపించింది. ఆమె వాహనంలో కూర్చున్నప్పటికీ ముందు వెనక్కి తిరిగి, ఈ రోజు నేను ఈ స్థితికి రావటానికి ఒక రకంగా రాఘవరావు గారు కూడా కారణమే అంది. అక్కడ ఉన్న ప్రజల కళ్ళల్లో నమ్మకం కనపడింది. వెంకట్ అక్కడే కూర్చుని నేలవైపు చూస్తూ ఉన్నాడు. అతను అనుకుంటే వెళ్లి ఆమె ముందు భర్తగా నిలబడేవాడు. కానీ ఆమె పక్కన నిలబడే అర్హత తనకి లేదని అనుకున్నాడు. ఎవరినైతే తను వదిలేశాడో ఆమె ఈ రోజు తనకు అందనంత ఎత్తులో కూర్చుని ఉంది. కాసేపటికి శృతి కారులో కూర్చుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోయిన తర్వాత అందరూ చాలాసేపు ఆమె గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. సాయంత్రం సమయంలో గ్రామంలోని కొంతమంది పెద్దలు వెంకటింటి వద్దకు వచ్చి కూర్చున్నారు. వారిలో ఒక గ్రామ కమిటీ అధిపతి తన చేతిని చాచి కవర్‌లో ఒకటి టేబుల్ మీద ఉంచి, వెంకట్, ఇది మా అందరి తరపున నుంచి వీలైతే మీ భార్యకు చెప్పి మా పని చేయించండి. మా పరువుకు సంబంధించిన విషయం. మీకు ఎంతో రుణపడి ఉంటాం అన్నాడు. వెంకట్‌కి ఆ లెటర్‌లో ఏముందో నిజంగా తెలీదు. విషయం ఏమిటి అన్నాడు. వాళ్ళంతా ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ, మీరా లెటర్ చదవండి. అన్ని విషయాలు ఉన్నాయి. మీరు స్వయంగా శృతి గారితో ఈ విషయం గురించి మాట్లాడండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెంకట్ మెల్లగా లెటర్‌ని తీసుకున్నాడు. అతనితో టెన్షన్ పెరిగిపోతుంది. ఆ లెటర్ తీసి చదవటం ప్రారంభించాడు. శృతి గారికి నమస్కారం. మీరు దయచేసి తప్పుగా అనుకోకండి. స్టేషన్‌లో ఉన్న ఈ ఇద్దరు యువకులను దయచేసి విడిచిపెట్టండి. వాళ్ళు అమాయకులు. ఏ పాపం ఎరుగరు. వాళ్ళు విధులకు మీరు సిఫార్సు చేస్తారని అనుకుంటున్నాము. మీకు ఏదో ఒకటి రుణపడి ఉంటాము. వెంకట్, ఇది ఒక లెటర్‌లా అనిపించలేదు. బాధ్యతగా అనిపించింది. అతను తన భార్యను బలహీనంగా, నిస్సహాయంగా భావించేవాడు. కానీ నేడు ఆమెను శక్తివంతమైన అధికారినిగా చూస్తున్నాడు. అతను లేచి నేరుగా శృతి దగ్గరికి వెళ్ళాడు. దారిలో కొంతమంది పిల్లలు వెంకట్‌ని చూసి, చూడండి, ఆ రోజు వచ్చిన శృతి యొక్క భర్త ఇతను అని అరిచాడు. కొంతమంది పెద్దలు కూడా నమస్కారం చేసి గౌరవించారు. కానీ వెంకట్ హృదయం ఇప్పుడు ఇంకా బాధతో బరువెక్కిపోయింది. వెంకట్ తలుపుల దగ్గరికి వెళ్లి తలుపులు తట్టాడు. వెంకట్ ఊపిరి ఆగిపోయింది. శృతి అతని ముందు ప్రభుత్వ యూనిఫాంలో నిలబడి ఉంది. ఆమె ఛాతీపై నేమ్ ప్లేట్ మెరుస్తోంది. ఆమె కళ్ళల్లో గర్వం, ముఖంలో మృదువత్వం ఉంది. కానీ ఆమె మాటల్లో ఒక రకమైన ఆధిపత్యం ఉంది. ఆమె విషయం ఏంటో చెప్పండి అంది. మొదట వెంకట్ ఏం చెప్పలేకపోయాడు. తర్వాత ధైర్యంగా నేను మీతో ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను అని అన్నాడు. అప్పుడు శృతి తలుపు తెరిచి అతన్ని లోపలికి రమ్మని సైగ చేసింది. ఒకప్పుడు ఇదే శృతి కాళ్లకు చెప్పులు లేకుండా నిలబడి మరియు వీధుల్ని శుభ్రం చేసేది. ఈ రోజు ఆమె కాళ్ల కింద కార్పెట్, తలపై గౌరవం వచ్చాయి. అప్పుడు వెంకట్ ఇలా అన్నాడు. ఈ కవర్ గ్రామస్తులు ఇచ్చారు. వాళ్ళు మీ నుండి కొంత సహాయం కోరారు. వెంకట్ కవర్ టేబుల్ మీద ఉంచాడు. శృతి ఏం మాట్లాడకుండా దాన్ని తెరిచి చదివి నిశ్శబ్దంగా పక్కన పెట్టింది. అతను చెప్పటం ప్రారంభించాడు. ఆ వ్యక్తులు నన్ను రికమెండ్ చేయించమని అడిగారు. అవును, నాకు అర్థమయ్యింది. కానీ నీకేం కావాలి చెప్పు అని శృతి అడిగింది. దీనితో వెంకట్ శృతి కళ్ళల్లోకి చూడలేకపోయాడు. ఆమె కళ్ళల్లో మెదిలే ప్రశ్నలకు అతడి దగ్గర సమాధానాలు లేవు. అతను నాకేమీ వద్దు. నేను ఈ సిఫార్సును మీకు అందచేయటానికి వచ్చాను అని జవాబిచ్చాడు. ఇది విన్న శృతి అతని వైపు కాసేపు జాగ్రత్తగా చూసింది. ఒకప్పుడు వెంకట్ ముందు ఏమీ మాట్లాడని ఆ వ్యక్తి కళ్ళు ఈ రోజు అతన్ని ప్రశ్నిస్తున్నాయి. అప్పుడు శృతి, సరే కానీ నువ్వు ఏమీ మాట్లాడకూడదని ఎలా నిర్ణయించుకున్నావు?
నాకేం కావాలో ఎప్పుడైనా అడిగావా? నీకు తెలుసా? ఆ సమయంలో నేనెంత బాధని అనుభవించి ఉంటానో? బహుశా నువ్వు ఇలా అర్థం చేసుకుని ఉంటావేమో. తను ఒక పనికిమాలిన అమ్మాయి. నేను లేకపోతే తనేమీ చెయ్యలేదు అని అనింది. శృతి మాటలు విన్న వెంకట్ కళ్ళు చెమర్చాయి. ఆ సమయంలో శృతి ముందు అతను చాలా చిన్న స్థాయిలో ఉన్నట్టు అనిపించింది. అతను వెంటనే క్షమించండి శృతి, నేనలా వెళ్ళుండకూడదు అని అన్నాడు. ఏం చెప్పావ్? క్షమించండినా? అది కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత. ఆ మాట చెప్పడం వల్ల అంతా ముగిసిపోతుందా? నువ్వు పెట్టిన ఆ బాధలన్నీ మాసిపోతాయా? ఆమె మాటలు విన్న వెంకట్ సిగ్గుతో తలదించుకున్నాడు. లేదు శృతి, నేను చేసిన తప్పుల యొక్క భారాన్ని దించుకుందాం అనుకున్నాను. బహుశా నేను ఆ బాధని తొలగించుకోకపోవచ్చు. కానీ నేను పశ్చాత్తాపపడుతున్నాను అన్నాడు. ఆ తర్వాత శృతి కుర్చీలో నుంచి లేచి అస్తమిస్తూ సూర్యుడి కిటికీలో నుంచి చూస్తూ, వెంకట్, నీకేమనిపిస్తుంది? నేనిదంతా ఎలా సాధించాను అనుకుంటున్నావా? కష్టపడి కాదు. నువ్వు నన్ను వదిలి వెళ్ళాక నాకిచ్చిన ఒంటరితనం నుంచి మరియు నిశ్శబ్దం నువ్వు చూపిన ద్వేషాన్నుంచి నేను మెట్రికులేషన్ చేసుకున్నాను. ప్రతి రాత్రి నీ ఖాళీ మంచం చూసినప్పుడల్లా నా హృదయం మరింత కఠినంగా మారిపోయింది. నువ్వు లేకపోయినా నన్ను నేను నిరూపించుకోవాలి అని బలంగా అనుకున్నాను. చివరికి ఆ రోజు వచ్చేసింది. నా చదువులు పూర్తయ్యాయి. నా ఫలితాలు కూడా వచ్చేశాయి. నా లక్ష్యాన్ని నేను ఛేదించాను. ఎప్పుడైతే నేను నా విజయాన్ని నిశ్చేతంగా ఎక్కువగా అప్పుడే నా భుజాలపై ఉన్న భారం దిగిపోయింది అంటూ వెంకట్ వైపు చూసింది. అతను తలదించుకుని నిలబడి ఉన్నాడు. వెంకట్ కాలం అయితే గడిచిపోయింది. కానీ మనం అనుకున్న వాళ్ళు చేసిన గాయాలు అంత త్వరగా మానిపోవు. కొన్నిసార్లు అవి జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. వెంకట్ మౌనంగా నిలబడి వింటూ ఉన్నాడు. అతను చేసిన తప్పులన్నీ ఈ రోజు అతడికి మెడకు చుట్టుకున్నాయి. అతని కళ్ళల్లో సిగ్గు కనిపించింది. శృతి కూడా ఇదంతా గమనించింది. కానీ శృతి ఒక పెన్ తీసి లెటర్ హెడ్ మీద చర్య తీసుకోబోతుంది అని రాసి దానిని తిరిగి కవర్లో పెట్టి అది తిరిగి వాళ్ళకి ఇచ్చేయండి అంటూ వెంకట్‌ను ఇస్తూ నవ్వి, నిజంగానే క్షమాపణలు కోరుకోవాలనుకుంటే నువ్వు చేసిన చర్యలకు పరిణామాలు అనుభవించు. ఒక మంచి వ్యక్తిగా మారు అంది. అది విన్న వెంకట్ హృదయం కూడా వణికిపోయింది. అతని కళ్ళ నిండా నీళ్లు కారాయి. సాయంత్రం వేళ సమీప ప్రాంతంలో ఉన్న చిన్న దుకాణం తమ వస్తువులను సర్దుకుని గుడిసెలకు తిరిగి వెళ్ళటం ప్రారంభించారు. వెంకట్ చేతిలో ఖాళీ సంచితో ఉన్న కళ్ళతో అలసటతో హృదయంలో అశాంతితో ఒక మూలను కూర్చుని ఉన్నాడు. గత 2 రోజులుగా అతనికి ఏ పని దొరకలేదు. జోబులు ఖాళీగా ఉన్నాయి. ఒక పూట తినడానికి కూడా అతని దగ్గర డబ్బు లేదు. స్నేహితులను అడిగి ఇప్పుడు అడగాలంటే సిగ్గు స్థాయి దిగజారిపోయింది. అర్ధరాత్రి ఒక దుకాణం ముందు కొన్ని మిగిలిపోయిన వస్తువులను చూసినప్పుడు అతడు ఆ వస్తువులను తీసుకోవాలి అనుకున్నాడు. కానీ అతడు కాసేపు అటూ ఇటూ చూసి ముందుకు వెళ్లి ఆ సామాన్లు తీసుకున్నాడు. అక్కడ మొబైల్ మరియు మరికొన్ని వస్తువులు పడి ఉన్నాయి. అప్పుడు వెనక నుండి ఒక స్వరం వినిపించింది. పట్టుకోండి దొంగని, పట్టుకోండి, దొంగతనం చేస్తున్నాడు అంటూ 2 వ్యక్తులు అతన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్‌కి తీసుకువెళ్లారు. ఎవరూ అతని గోల పట్టించుకోలేదు. అతనికి దొంగ అనే ముద్ర వేసి సెల్‌లో వేశారు. సెల్ గోడను ఆనుకుని కళ్ళు మూసుకోగానే వెంకట్ ఆ క్షణాల్లో గుర్తుకొచ్చాయి. శృతి ఏడుస్తున్నప్పుడు చూసి కూడా అతడు ఏమీ అడగలేదు. శృతి ఏడుస్తూ నిశ్శబ్దంగా పుస్తకాల్లో మునిగిపోయేది. వెంకట్ తన ప్రపంచంలో తాను మునిగిపోయి ఉండేవాడు. ఉదయం అవ్వగానే స్టేషన్ బయట ఒక వాహనం వచ్చి ఆగింది. అక్కడ కొంతమంది పోలీసులతో పాటు ఒక ఆఫీసర్ తలదించుకుని ఉంది. అక్కడ ఉంది మరెవ్వరో కాదు, శృతి. కాసేపటికి శృతి స్టేషన్‌లోకి వచ్చి అధికారులతో మాట్లాడి సెల్ ఓపెన్ చేసి పద బయటికి రా అంటూ వెంకట్‌ని బయటకు తీసుకువచ్చింది. వెంకట్ కాసేపు తన వైపు చూసి బయటికి వెళ్ళాడు. ఇంకోవైపు రికమెండ్ చేసి ఉంటే వెంకట్ ఇంత ఇబ్బంది పడేవాడు కాదు. కానీ తను ఏ స్త్రీనైతే తనంటే తక్కువ అని అభిమానించి వదిలేశాడో, పట్టించుకోలేదో, ఇప్పుడు అదే స్త్రీ తనకు సహాయపడుతుంది అని తెలిసి సిగ్గుతో తలదించుకున్నాడు. ఆ తర్వాత అతను వచ్చి కారులో కూర్చున్నాడు. శృతి అతనితో ఒక మాట కూడా మాట్లాడలేదు. నిశ్శబ్దంగా డ్రైవ్ చేసుకుంటూనే ఉంది. వెంకట్ తలదించుకుని ఉన్నాడు. ఆమెను చూసే ధైర్యం కూడా చేయలేకపోయాడు. ఆమె హృదయంలో ఎటువంటి భావోద్వేగాలు లేనప్పటికీ ఆమె కళ్ళల్లో ఎదురుగా ఉన్న దానిపైనే ఉన్నాయి. ఈ నిశ్శబ్దం కేవలం శూన్యం కాదని, అది గాయం యొక్క లోతు అని వెంకట్‌కి తెలుసు. బండి మెల్లగా అతని పాత ఇంటి వైపు వెళ్ళింది. శృతి తలుపులు తెరిచి దిగండి అంది. వెంకట్ కిందకి దిగి ఒక క్షణం ఆగి ఏదో చెప్పాలనుకున్నాడు. కానీ అతని నోటి మాట రాలేదు. ఆ తర్వాత శృతి వెళ్ళిపోయింది. అతడు ఏమి కోల్పోయాడో అనేది ఆ రోజు మొదటిసారిగా గ్రహించాడు. శృతి మౌనం అతనికి మనసు లోపల మూసిన తలుపులను తెరిచాయి. అతను పశ్చాత్తాపపడటం ప్రారంభించాడు. మరుసటి రోజు వెంకట్ పని వెతుక్కుంటూ వెళ్ళాడు. అంతా నా చెయ్యి దాటిపోయింది. నా భార్య శృతి, నా ఇల్లు, నా పరువు అన్నీ పోయాయి. ఇప్పుడు నేను నా జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి అని అతడు ఇప్పుడు
తనకు తెలిసిన వచ్చే పనిని మనసు పెట్టి చేయడం మొదలుపెట్టాడు. అతను ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి గూడౌన్‌కి వచ్చేవాడు. ఆలస్యంగా తిరిగి వెళ్ళేవాడు. బాగా కష్టపడి పనిచేసేవాడు. కొన్ని వారాల తర్వాత గూడౌన్ మేనేజర్ అతనికి ఫోన్ చేసి, "వెంకట్, నువ్వు బాగా కష్టపడుతున్నావు. నాకు తెలిసిన చోట ఒక ఉద్యోగం ఉంది. నేను నీకు సిఫార్సు చేస్తాను" అన్నాడు. అలా వెంకట్ కొత్త ఉద్యోగంలో చేరాడు. వెంకట్ ఇప్పుడు ఒకప్పుడు గ్రామం వదిలి వెళ్ళిన వ్యక్తి కాదు. బాగా కష్టపడి పని చేయటం వల్ల అలవాటైపోయినవాడు. నలుగురు అతని పని మెచ్చుకునేవారు. ఇప్పుడు అతను శృతికి క్షమాపణలు కోరుకునే అర్హత పొందాను అని భావించాడు. ఒకరోజు అతను శృతి ఆఫీస్‌కి వెళ్ళాడు. అక్కడ గేటు వద్ద ఉన్న గార్డ్ అతన్ని ఆపటానికి ప్రయత్నించాడు. కానీ వెంకట్ ప్రశాంతంగా శృతిని ఒకసారి కలవాలని అడిగాడు. కొన్ని క్షణాల తర్వాత శృతి గది తలుపులు తెరుచుకున్నాయి. ఆమె కుర్చీలో కూర్చుని ఏదో ఫైల్ చూస్తుండగా వెంకట్ లోపలికి రావటం చూసింది. లోపలికి వస్తూ అతన్ని చూడగానే ఆమె ముఖంలో ఆశ్చర్యం, అలసట కనిపించాయి. వెంకట్ మెల్లగా, "శృతి, నేను నిన్ను ఎటువంటి కారణం లేకుండా పట్టించుకోలేదు. నిన్ను నాకంటే చాలా తక్కువగా భావించి నీ కలల గురించి పట్టించుకోలేదు. నేను క్షమాపణలు చెప్పటానికి వచ్చాను" అన్నాడు. ఆమె నిశ్శబ్దంగా అంతా వింటూ ఉంది. కానీ ఏమీ మాట్లాడలేదు. వెంకట్ ఆమె ముందు మడతపెట్టిన పాత కాగితాన్ని ఉంచి, "అది చూడు, నాలాంటి నిరక్షరాస్యులైన మరియు చదువుకునే అవకాశం లేని పిల్లల కోసం నా భూమిలో ఒక పాఠశాల నిర్మించడానికి సన్నాహాలు ప్రారంభించిన కాగితం ఇదే" అని చెప్పాడు. అప్పుడు శృతి కాగితాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. ఆమె చేతులు వణుకుతున్నాయి. ఆ కాగితం పైన రాసిన అక్షరాలు ఆమె చూసింది. భావోద్వేగంగా ఉన్నాయి. అప్పుడు వెంకట్ ఇలా అన్నాడు, "ఆ పాఠశాల ప్రారంభోత్సవానికి నువ్వు రావాలి. ఇది నేను కోరుకుంటున్నాను. ఇది నీ గుర్తింపు, నీ ఆలోచనకు నాంది. మారటానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రయత్నం పైకి చూపించటానికి కాదు, మనస్ఫూర్తిగా చేస్తున్నాను" అన్నాడు. కొంతకాలం తర్వాత ఊర్లో వెంకట్ స్కూల్ కట్టించాడు. ఆ స్కూల్ ఓపెనింగ్ కి శృతి అతిథిగా ఆహ్వానించాడు. అతని మాట, ఆమె మౌనం నుండి నేను నా జీవితంలో అతిపెద్ద పాఠం నేర్చుకున్నాను. అలాగే ఊరు ప్రజలందరూ కలిసి తనను తాను మెరుగుపరుచుకోవడానికి కారణమయ్యారని, మొత్తం గ్రామ ఆలోచనలు కూడా మార్చిన ఆ బిడ్డ పేరుని దీనికి పెట్టాలి అన్నాడు. అందుకే శృతి అకాడమీ అని పేరు పెట్టాడు. అనటంతో శృతి కళ్ళల్లో నీళ్లు చెమ్మగిల్లాయి. పిల్లలు లైన్‌లో నిలబడి ఆమెకు స్టేజ్ పైకి ఆహ్వానించారు. ఆమె ముఖంలో ఉన్న ఆనందం మాటల్లో చెప్పలేనిది. విద్యార్థులు పూలు వేస్తూ స్వాగతం పలికారు. వెంకట్ తలుపు దగ్గరగా నిలబడి ఆమె వస్తున్నప్పుడు చూస్తున్నాడు. అతనితో జీవించాలనే కోరిక కనిపించింది. సంవత్సరాల కల ఇప్పుడు కొత్త రూపంలో కళ్ళ ముందు వస్తున్నట్లుగా అతనికి అనిపించింది. శృతి అతని దగ్గరికి వచ్చింది. వారి కళ్ళు కలిశాయి. ఏదో మ్యాజిక్ జరిగింది. ఒక్క క్షణం అంతా నిశ్శబ్దం అయిపోయింది. ఎటువంటి ఆరోపణలు లేవు. వివరణ లేదు. ఫిర్యాదు లేదు. కేవలం ఓదార్పు మాత్రమే. చాలా సంవత్సరాల తర్వాత అది పూర్తయింది. శృతి ఆ విధంగా అడిగింది, "ఇదంతా నా పేరును ఎందుకు చేశావు?" ఆ గొంతులో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు. కొంచెం బాధ మాత్రమే ఉంది. "అవును, ఇదంతా నీ కల. నీ వల్లే సార్థకమయ్యింది. నేను ఆలస్యంగా నేర్చుకున్నా, హృదయపూర్వకంగా నేర్చుకున్న వాడిని. అది కూడా నీ వల్లే." ఇది వింటున్న శృతి ఆ రోజుల్లో మొదటిసారిగా వెంకట్ కళ్ళల్లోకి చూసింది. ఇప్పుడు అక్కడ గర్వం లేదు, అహంకారం లేదు, నిజాయితీ మాత్రమే ఉంది. శృతి మాట్లాడుతూ, "వెంకట్, నేను మళ్ళీ మన బంధంలోకి రావటానికి భయపడను. కానీ ఆ బంధం గౌరవం మీద ఆధారపడి ఉండాలి." వెంకట్ పైకి చూసి, "నువ్వు చెప్పింది నిజమే. అంతా బాగానే ఉంటుంది. అది నేను హామీ ఇస్తాను. కానీ ఇప్పుడు నేను ఇంతకు ముందు నిన్ను ఒంటరిగా వదిలేసిన వెంకట్‌ని కాదని ఖచ్చితంగా చెప్పగలను." దీనిపై శృతి కూడా నవ్వింది. ఆ చిరునవ్వులో గతంలోని నిశ్శబ్ద గాయాలు మరియు చేదు రోజులన్నీ మాయమైపోయాయి. ఇప్పుడు కొత్త రోజులు మొదలయ్యాయి. ఇప్పుడు ఒక కొత్త నమ్మకం, కొత్త ఆశ మొదలైంది. శృతి మరియు వెంకట్ ఇద్దరూ కూడా ఇప్పుడు ఒకరినొకరు సమానంగా ఉన్నారు. ఇప్పుడు అది నిజమైన గౌరవం, బహుశా మాటల్లో వ్యక్తం పరచలేనిది. చూసారు కదా ఫ్రెండ్స్! ఈ వీడియో చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌కి లైక్ చేయండి. థాంక్స్.